ఉగాది నిజంగా ఒక సింగం సూర్య సినిమా సింగం 1, 2 చూస్తే ఎట్లా ఉంటుందో నిజంగా పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ నెక్స్ట్ లెవెల్. ఆయన పుష్కర కాలం అయింది హరీష్ శంకర్ సినిమా తీసి ఎలా ఉంటుందో అనుకున్నాం. దాంట్లో కసి 12 పెరిగినట్టు కనపడుతుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారిలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాల పట్ల తగ్గిద్ది అనుకున్నాం, కానీ 10 పెరిగినట్టు కనపడుతుంది. అద్భుతం. కేఎస్ రవికుమార్ చీఫ్ మినిస్టర్ పాత్రలో బాగా చేశాడు. సీలీలో నెక్స్ట్ లెవెల్. ప్రతి సన్నివేశం ఎప్పుడు ఏదవుతుందా అనే ఉత్సుకతతో, అంటే మనకు కూడా అర్థం కాదనమాట. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందో సెకండ్ హాఫ్ అంతకు మించి అద్భుతమైన సినిమా చూసిన ఫీల్తో బయటకు వచ్చాం అనమాట. యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్. పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ డ్యాన్స్ చూసారా, అదొక్క చాలు డ్యాన్స్. అదే సమయంలో గబ్బర్ సింగ్లో పోలీస్ స్టేషన్ సీన్ ఉంది చూసారా, దాన్ని రిపీట్ చేశారు. తొలి ప్రేమలో సాంగ్ సీలీలకి దీనికి బాగా కనెక్ట్ అయింది. ప్రతిదీ సన్నివేశం. దేశం ముఖ్యం, మన దేశం ముఖ్యం. మన దేశం మధ్య అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన హిందువులు ముస్లింల మధ్య శత్రుత్వం ఉండకూడదు. పక్క దేశాలకు అవకాశం ఇవ్వకూడదు. -°C పనిచేస్తున్న సైనికులకు మనం వందనం చెప్పాలా. దేశం ముఖ్యం అని ఉగ్రవాదులు వేరేసే పనిలో ఓల్డ్ సిటీ కావచ్చు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది చాలా చక్కగా చూపించాడు. ఒక భావజాలం, ఒక మన ఎమోషనల్ అటాచ్మెంట్, భారతదేశం గొప్పది అన్నిటికంటే అనేది నెక్స్ట్ లెవెల్. ఇద్దరిది తమన్ నెక్స్ట్ లెవెల్ చూపించాడు. డిఎస్పీ ఇద్దరు కూడా సంగీత దర్శకులు కావడం ఈ సినిమాకి హైలైట్గా. పొలిటికల్ ఆయన ప్లాన్ వేరే విధంగా ఉంటుంది అన్నట్టు. ఒక డైలాగ్ ఉంటుంది విలన్కి, నీ అభిమానులు నీ కుటుంబాన్ని నీ మొత్తాన్ని లెక్క చూసి చంపుతా అంటాడు. అరే నీ జీవితకాలం లెక్కేసుకో, నీ వల్ల కాదని చెప్తారు. అంటే అన్ని కోట్ల మంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు నన్ను ఏమీ పీకలేరు అనేది ఆ డైలాగ్ అద్భుతం. పార్థిబన్ విలన్ అద్భుతంగా నటించాడు. పర్ఫెక్ట్గా మ్యాచ్గా దీనికి మనం చూడవచ్చు అనమాట. సరే 10కి చెప్పమంటారా 5కి చెప్పమంటారా? అవుట్ ఆఫ్ 10కి 9, డెఫినెట్గా 9 వస్తుంది. డెఫినెట్గా గతంలో ఉన్న సినిమాల రికార్డులు ఇది బ్రేక్ చేస్తుంది.